ఈ లోకనటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. ఈ లోకనటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. కరిగేటి కాలం మాగదని, కరిగేటి కాలం మాగదని తెలుసుకొని మలచుకోని దారిని, తెలుసుకొని మలచుకో నీ దారిని. ఈ లోకనటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. మనుషులందరూ గడ్డిని పోలిన వారే, వారి అందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది. మనుషులందరూ గడ్డిని పోలిన వారే, వారి అందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, క్షణములోనే మనిషి బ్రతుకు అంతమైపోను, క్షణములోనే మనిషి బ్రతుకు అంతమైపోను. నిజము కాని దాని కొరకు పోరాడేవా, నిత్య జీవ గమ్యమును నిర్లక్ష్యం చేసేదవా. నిజము కాని దాని కొరకు పోరాడేవా, నిత్య జీవ గమ్యమును నిర్లక్ష్యం చేసేదవా. ఈ లోకనటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. కరిగేటి కాలం మాగదని, కరిగేటి కాలం మాగదని తెలుసుకొని మలచుకోని దారిని, తెలుసుకొని మలచుకోని దారిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఇలాగా పాటలు పాడుతూ కరపత్రికలు పంచుతూ మీ మధ్యకు వచ్చిన ఉద్దేశం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని తెలియచేయడానికై మీ మధ్యకు రావడం జరిగింది. ఆయన రక్షకుడు అయితే ఎవరిని రక్షించును అనగా పాపులను రక్షించును. ఆయన పాపులను రక్షించును అనగా మరి ఎవరు పాపులు? తల్లి గర్భమందు జన్మించిన మనందరము కూడా పాపులమే. దేవుని వాక్యము ఎలా సెలవిస్తూ ఉంది? పాపమునకు వచ్చు జీతము మరణము అనగా నిత్య నరకాగ్ని గుండము. మనం అందరము తల్లి గర్భమందు జన్మించిన కారణంగా పాపులము అయితే ఆ పాపానికి వచ్చేటువంటి జీతం మరణమైన నరకము అయితే ఇక దాని నుండి తప్పించుకునే అవకాశము మార్గము ఏమైనా ఉందా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే పరమునకు చేరగలరు అని. లోకము మనకు అశాశ్వతము, లోకము మనకి తాత్కాలికము, తదుపరి జీవితము ఉంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మానవాళి పాపము ద్వారా వచ్చే ఆ నరకము నుండి తప్పించబడి నిత్య జీవము మోక్షము చేరాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ఉంది. కనుక దేవుని ద్వారానే మనము పరలోకము చేరగలం. అలాగైతే మానవాళి రక్షణ కొరకు, మనిషి యొక్క విమోచన కొరకు దేవాతి దేవుడు పరమును విడి భూలోకానికి ఆయన శరీరధారిగా దిగివచ్చి మానవాళి శిక్షనంతటిని కూడా ఆయన భరించి రక్షణను ప్రసాదించారు. దేవుడు లోకానికి ఎందుకు రావాలి అని అంటే, దైవ గ్రంథము ఇలా సెలవిస్తూ ఉంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని. కారణం,
రక్తము చిందించబడాలి, మానవాళికి పాపక్షమాపణ దొరకాలి. ఆ కారణంగా దేవుడే శరీరధారి అయి ఆయన భూలోకానికి 2600 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి రక్షణ కొరకై ఆయన మానవాళి శిక్షను భరించి ఆ శిలువలో మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మరొక విధంగా కాక మంచి మార్గము మోక్షము చేరడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం మనల్ని నరకము నుండి తప్పిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నాకును ఆ రాజ్యభాగ్యమును దయచేయమనంటే ప్రేమ కలిగిన దేవుడు, కరుణామయుడు మనల్ని క్షమించి మనల్ని రక్షించి శిక్ష నుండి తప్పించి నిత్య జీవానికి నడిపిస్తారు. కనుక ఆ నిత్య జీవం మీరు, మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు మీరు సొంతం చేసుకోవాలని, ఆ శాశ్వతమైన ఆనందం, ఆ సంతోషాన్ని మీరు అనుభవించాలని మనసారా కోరుతూ ఇలాగున సువార్తను తెలియచేస్తూ పాటలు పాడుతూ ఉన్నాం. మీ కొరకై ప్రార్థించడానికి ఇక్కడ దైవజనులు ఉన్నారు. మీకు ఏమైనా అవసరతలు ఉంటే గనక మీరు తెలియచేసిన ప్రార్థన చేస్తారు. లేదు మీరు ఇష్టపడితే చిన్న ప్రార్థన చేస్తున్నాం, మీరు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రభువుని మీరు కూడా తలచండి, ఆయన నామాన్ని స్మరించండి, ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నీ రక్తము కాచితే కానీ అయ్యా పాపము పోదు అని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. అవును ప్రభా, నీ రక్తాన్ని మా కొరకు చిందించావయ్యా, ఈ గ్రామ ప్రజల కొరకు చిందించావయ్యా. ఈ గ్రామ ప్రజలకి నాయనా నువ్వు నిజమైన దేవుడు, నువ్వు మార్గదర్శకుడు అని వారు తెలుసుకునేందుకు సహాయం దయచండి. ఈ గ్రామ ప్రజలందరికీ విద్యుత్ తరంగాల ద్వారా వెళ్తున్న ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో చొచ్చుకుని నువ్వు నిజమైన దేవుడు, నువ్వు మార్గము కలిగిన దేవుడు అని వారు తెలుసుకునేందుకు సహాయం అందించమని, ఈ గ్రామ ప్రజలకు మారు మనసు రక్షణ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి.